స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే కావలి పట్టణంలోని మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కక్షపూరితంగా పోలీస్ స్టేషన్లో నమోదు చేసి వారు పదే పదే పోలీస్ స్టేషన్కు పిలిచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం శాశ్వతం కాదు అని, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అందరి లెక్కలు తేలుస్తామని, సప్త సముద్రాలు దాటినా సరే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. కావలి పట్టణంలో పలువురు సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టి వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసే రాజేష్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కాన్స్టిట్యూన్సీ ఉన్నా కూడా తప్పకుండా అక్కడ పోతాం, మా నాయకుడికి అండగా ఉంటాం కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి వాటికి స్వస్తి చెప్పి పోలీసు ఇక్కడ వడేదేస్తున్నాం. మీకు పక్షపాత ధోరణి వదలండి. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. మీరు గవర్నమెంట్ ఉద్యోగులు, మీరు చిరకాలం కూడా ఈ ప్రభుత్వమే ఉంటుంది అని భ్రమగా ఉండబాకండి. మీరు న్యాయంగా నీతి నిజాయితీగా పనిచేయండి, మంచి పేరు తెచ్చుకోండి, అంతే తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది కదా అని మీరు వివవిగితే తప్పకుండా దాని మీద చర్యలు ముందు మీరు కూడా రుచి చూస్తారు కూడా తెలియజేస్తూ, ఏదేమైనా ఎప్పుడు కూడా మేమంతా కూడా పేద పేదకి అండగా ఉంటాం, మా నాయకులు కార్యకర్తకి ఎప్పుడు కూడా అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం. అధికారులు కానీ పచ్చ చొక్కా వ్యక్తులు కానీ పక్క రాష్ట్రాలు కాదు, సప్త సముద్రాలు దాటిపోయినా సరే తీసుకొస్తాం. అందుకే మా వాళ్ళందరికీ చెప్పాం, మిమ్మల్ని ఎవరైతే సోషల్ మీడియాలో దూషిస్తున్నారో, ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే నానా రకాలుగా మాట్లాడుతున్నారో వాళ్ళ రికార్డు మీ దగ్గర పెట్టుకోండి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వం మనగదు, ఈ ప్రభుత్వం మనగడ కొనసాగించలేదు. నాకు తెలుసు 2026లోనే జమిలీ ఎన్నికలు వస్తాయి. 2026 కల్లా జమిలీ ఎన్నికలు వస్తే ఒక 2 సంవత్సరాల లోపలనే ఈ ప్రభుత్వం పడిపోతుంది. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది. అది తెలుగుదేశం పార్టీ నాయకులే గ్రహిస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఓటేసి తప్పు చేశామని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు. ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మరలా భుజాల మీద పెట్టుకుని పోయడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు అని చెప్పి. అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 2026కి ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చిన వెంటనే ఎవరైతే ఈరోజు ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఒక్కరిని కూడా విడిచిపెట్టాం, ఒక్కొక్కరి తాట తీసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ బెదిరింపులు వీటిలో భయపెడితే, మా నోరు నొక్కేయాలనే ప్రయత్నం చేస్తే మేము మాట్లాడకుండా ఉంటాం. దాని ద్వారా మాట్లాడకుండా ఉంటే మేము ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారని చెప్పి ఒక భ్రమల్లో ఉన్నారు. ఆ పిచ్చి భ్రమల్లో నుంచి బయటకు రండి, వాటిని ఏమీ కూడా లెక్క చేయం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో, పాత నెల్లూరు జిల్లాలో 10 సీట్లు, ఇప్పుడు కలిసినటువంటి కందుకూరు నియోజకవర్గం 11, 2 పార్లమెంటు నియోజకవర్గాలు, తిరుపతి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాలు అన్నిటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 100% విజయాలు సాధిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తాం.